ఆరాధిద్దాం, స్తోత్రాలు చెప్తాం, స్తుతులు చెప్తాం, మహిమలు చెప్తాం. దేవుని ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా మనం ఆరాధిద్దాం. దేవుడు మనందరికీ మంచి నోళ్ళని ఇచ్చాడు, మంచి స్వరాలను ఇచ్చాడు. సో గట్టిగా అరిచే తరాన్ని కూడా మనకి ఇచ్చాడు కనుక మనం దేవుని ఆరాధించాలని నమ్మాలి. ఒక పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం, అలా ఆనందంలో కొనసాగిపోదాం. మీ అందరికీ తెలిస్తే మాతో కలిసి పాడండి. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, నీకే నా దేవా తండ్రి అందుకోవా అనే మాట పాడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన, చింతను తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన,
నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా ఆరాధన నీకే తండ్రి నీ కృతజ్ఞతలు నీకే ప్రభా స్తుతి ప్రార్థనలు నీకే తండ్రి దేవాన్ని చెల్లిస్తున్నాము ప్రభా దేవా ఎన్నిక లేని మమ్మల్ని తండ్రి దేవా పెంట కుప్ప పైన ఉన్న మమ్మల్ని ప్రభా నీ సన్నిధికి చేర్చి ప్రభా నేను ఆరాధించే కృపను మాకు దయచేసిన విధానాన్ని మనకి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవాన్ని స్తుతులు ప్రభా హల్లెలూయా 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 స్తుతి 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 మహిమ 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 అని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా దేవా స్తుతులన్నిటికీ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము దేవానికి స్తుతులు ప్రభా హల్లెలూయా మహిమ స్వరూపుడానికి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా జ్యోతిర్మయుడానికి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దివ్య జ్యోతిని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభానికి స్తుతులు చెల్లిస్తాను దేవానికి స్తుతులు చెల్లిస్తాను ప్రభా ఈ లోకంలో ఉన్న అన్నిటి మీద ఆధారభూతానికి స్తుతులు చెల్లిస్తాను దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి దేవా మాకు ఆధారము నీవే మాకు ఆశ్రయము నీవే మాకు అండ నీవే మాకు కోట నీవే మా నీడ నీవే తండ్రి దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి నువ్వు లేని రోజు నువ్వు లేని బ్రతుకే కాదు దేవానికి స్తుతులు చెల్లిస్తాను దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి దేవా ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా ఈ సమయంలో నిల్చోబెట్టి నేను ఆరాధించే కృపను బాధ్యతను మాకైతే కలుగు చేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఆత్మ స్వరూపానికి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా నీతో సూటిగా మాట్లాడుతున్నాను ప్రభా మా ఆరాధనని స్వీకరించి దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా దేవా 2000 సంవత్సరాల క్రితం ఆ గొల్గొతా కొండపై ఆ కల్వరి శిలువపై ప్రభా మా కొరకు తండ్రి రక్తమును కార్చి ప్రభా ముళ్ళ కిరీటము ధరించి ప్రభా ప్రక్కలో బతుకు పోటు పొడిపించుకొని ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి దేవా దేవా మొక్కు పైన భూమి వేయించుకొని ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అందరి చేత ప్రభా నీరును అనిపించుకొని ప్రభా మా కోసం మరణించావు తండ్రి కేవలం నా కోసం మరణించావు ప్రభా ఆ మరణానికి నేను ఎలా ఇవ్వగలను తండ్రి దేవా మరణానికి నేను ఎలా ఇప్పుడు రుణము తీర్చగలను దేవాన్ని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ జీవితంలో నువ్వు ఇచ్చిన భిక్షము ప్రభా దేవాన్ని స్తుతులు చెల్లిస్తున్నాను గొప్ప దేవుడాన్ని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో ఉంచి ప్రభా దేవాన్ని ఆరాధించే కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తాను దేవానికి స్తుతులు ప్రభా దేవానికి స్తుతులు తండ్రి యవనస్తులైన మమ్మల్ని తండ్రి ఈ పాడు లోకంలో ప్రభా తండ్రి పడిపోవడం ప్రభా నీ సత్యవాకులు నడిపించాలని గొప్ప ఉద్దేశంతో ప్రభా మమ్మల్ని ఉంచిన ప్రభావానికి స్తుతులు చెల్లిస్తాము దేవానికి స్తుతులు చెల్లిస్తాము తండ్రి దేవానికి స్తుతులు చెల్లిస్తాము ఎక్కడి వారు ప్రభా ఏ పార్టీ వారు తండ్రి దేవ అర్హత లేని వారు ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాము ప్రభా నీ పాదాల చెంత చేరి ప్రభా రోజాడుతా ఉన్నాము ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి దేవాన్ని రాజ్యంలో ఒక చోటు దయచే దేవానికి స్తుతులు చెల్లిస్తాను ప్రభా నువ్వు ఇచ్చిన ఈ జీవితం అంతటి శేష జీవితం అంతటి ప్రభా నీ కొరకు అర్పించే బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయండి దేవానికి స్తుతులు చెల్లిస్తాను ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి ఉదయం వేసిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రభా మా పరిపాలనలో తండ్రి మా తల్లిదండ్రుల దగ్గర మా స్నేహితుల దగ్గర మా సమయాన్ని వృధా చేస్తున్నానేమో ప్రభా దేవానికి కొరకు సమయం వెచ్చించలేకపోతున్నాను ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి దేవానికి స్తుతులు చెల్లిస్తాను ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి ఈ సమయంలో ఈ క్షణంలో ప్రభా దేవా ప్రతి ఒక్కరు ప్రభా జీవించాలన్న తండ్రి ఒక ఆలోచన తండ్రి నీ కొన్నది ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి ఒకవేళ మరణిస్తే ప్రభా నేను తెలుసుకొని మరణించాలని ఆలోచన నీకు ఉంది ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి దేవ ఒకవేళ మా జీవితాన్ని మేము కడముట్టిస్తే ప్రభా దేవా నీ కొరకు తండ్రి గొప్ప పని చేసి తండ్రి ఆ తర్వాత మరణించే బిడ్డగా ఉండే కృపను మాకు దయచేసి దేవానికి స్తుతులు చెల్లిస్తాను తండ్రి దేవా ఈ స్తుతి ఆరాధనలో ప్రభా
దేవానికి స్థుతులు చెల్లిస్తాను. ఎన్నో విన్నపాలను మేము చేసుకున్నాం, ఎన్నో స్థుతులను మేము చేసుకున్నాం తండ్రి. మా స్థుతులను స్వీకరించి దేవానికి స్థుతులు చెల్లిస్తాను. సొంత అవసరతలతో, సొంత బాధలతో తండ్రి అక్కడతో ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభావ. ఒకవేళ అది అనారోగ్య పరిస్థితి తండ్రి, మా ఆరోగ్యాన్ని తండ్రి పరిశీలించండి. ఒకవేళ అది చిత్తమైతే ప్రభావ ఇప్పుడే దాని నుంచి మాకు స్వస్థత దయచేయండి దేవానికి ఒకవేళ ఆర్థిక పరిస్థితి తండ్రి, ఆర్థిక పరిస్థితుల నుంచి ఒకవేళ నీ చిత్తమైతే తండ్రి అది త్వరలో నేను తీసివేయండి దేవానికి. ఒకవేళ ఇంట్లో కలహాలు తండ్రి, గొడవల ప్రభావ దేవానికి చెల్లిస్తాను. మా ఇంట్లో విధంగా ఉన్నట్లయితే మా ఇంట్లో శాంతిని దయచేయండి దేవానికి. ఒకవేళ నేను చదువుతున్న చదువులు ఇబ్బందులు కలుగుతున్నాయా తండ్రి, దేవానికి చెల్లిస్తాను. దేవా అజ్ఞాన ప్రభావ సొలొమోను ఇచ్చిన జ్ఞానంతో మమ్మల్ని నింపండి దేవానికి చెల్లిస్తాను. ఒకవేళ మేము రిజల్ట్ కోసం భయపడుతూ వెయిట్ చేస్తున్నామా ప్రభావ, నీ చిత్తమైతే మమ్మల్ని పాస్ చేయండి దేవానికి చెల్లిస్తాను. ఏదైనా నీ చిత్తమైతే ప్రభావ మా జీవితం పట్ల జరిగించండి ప్రభావ దేవానికి చెల్లిస్తాను. ఒకవేళ మాలో తండ్రి అన్నీ ఉన్నా తండ్రి మనశ్శాంతి లేదా ప్రభావ దేవా మాకు మనశ్శాంతిని దయచేయండి దేవానికి చెల్లిస్తాను. దేవానికి స్థితులు దేవానికి స్థితులు అన్నింటినీ నీ చుట్టూ ఉంచుకున్నావు ప్రభావ దేవా. నీ దగ్గరికి వస్తే అవన్నీ మాకు వస్తాయి తండ్రి దేవా. కానీ ప్రభావ నీ దగ్గర రాలేకపోతున్నాను, నటిస్తున్నాను తండ్రి. ఈ జీవితం అనేది ఒక నటన కాకుండా ప్రభావ ఈ సత్య వాక్కులో తండ్రి జీవించే కృపణ వారికి దయచేయండి దేవానికి చెల్లిస్తున్నాను. దేవానికి స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి, దేవానికి స్థితులు చెల్లిస్తున్నాను ప్రభావ, దేవానికి స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి, దేవానికి స్థితులు చెల్లిస్తున్నాను. ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాను. ఈ మౌనంలో ఏమి నిమిత్తము ఈ యవనస్తుల కొడుకు వచ్చావు, ఏమి చేయాలని నువ్వు యవనస్తుల కొడుకు వచ్చావు, ఏ పని చేపట్టాలని నువ్వు యవనస్తుల కొడుకు వచ్చావు, ఏ అవసరత చెప్పుకోవడానికి నువ్వు యవనస్తుల కొడుకు వచ్చావు, ఏ అవసరత తీరాలో నువ్వు చెప్పుకోవడానికి బతుకులాడడానికి యవనస్తుల కొడుకు వచ్చావు. ఈ నిమిషంలో దేవుడికి ఇస్తున్న అవకాశం నీ ద్వారా దేవుడిని ప్రార్థించు, అర్పించు. ప్రార్థన వ్యక్తులు మన దేవుడు కనుక ఈ నిమిషము మన కోసం ప్రార్థించండి. పరిశుద్ధుడైన ప్రభువా, మాకు ఈ సమయంలో ప్రభువా ఆలోచన వచ్చిన ప్రతి దానికి అన్ని దగ్గర వచ్చాను ప్రభువా. అది చిత్తమైతే జరిగించు ప్రభువా. ఒకవేళ ఆ సమయాన్ని వృధా చేసి ఎటో ఆలోచించుకున్నట్లయితే ప్రభువా మమ్మల్ని మార్చు తండ్రి. మా సమయాన్ని మరొకసారి వచ్చి దేవా నమ్మకముగా నీ ముందు నేను మాట్లాడితే నమ్మకమైన వాటిని మాకు అనుగ్రహిస్తావు. నమ్మకముగా విశ్వాసమైన బతికే తండ్రి విశ్వాస సాహసాన్ని మాకు ఇస్తావు. ఈ లోకంలో కన్యత గల బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతారు తండ్రి. అది కేవలం మీలో ఎదుట ద్వారా అది గమనించి యవనస్తుల కూడిక ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని ఈ స్తుతి ఆరాధనలో నేను చేసిన విన్నపాలని మీ పాదాల చుట్టూ చేర్చుకున్నాను. నేను చెప్పి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకి మీ ఆ స్థానం మీద ఉంచి భద్రపరచడం, మీ దేవతలు వారి చుట్టూ నిత్యము కావలుగా ఉంచడం యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగు పెట్టుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతులు చెల్లిస్తాను. అత్యల్పుడను ప్రభా, దీనులను ప్రభా, నీ సన్నిధిలో నిల్చొని ప్రభా నీ వాక్యము చెప్పుటకు సిద్ధపడి ఉన్నాను తండ్రి. దేవా మాతో మాట్లాడండి, ముందుగా మాతో మాట్లాడండి. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ మాట ఇలాగా సహాయం దయచేయండి ప్రభా. ఈ యవనస్తుల కూడిక ద్వారా ప్రభా ఆత్మకు ప్రేరేపణ దయచేసే మాటలు ప్రభా, ఆత్మకు బలము చేకూర్చే మాటలు తండ్రి. తండ్రి ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో చెప్పుకునే మాటలు ప్రభా
వాక్యంలో ఉండే ప్రతి ఒక్క మర్మము ప్రభా, ప్రతి ఒక్క నిజము ప్రభా బయటికి చెప్పి దాని గురించి పరిశీలన చేసి దాన్ని ఆలోచింపజేసి మాటలు మాట్లాడుకునే విధంగా మాకు మంచి మాటను దయచేయండి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేము ఈ వాక్యం చెప్పుకొని ఉండగా తండ్రి మా ఆలోచనలు ఎటు పోలేకుండా శ్రద్ధగా మీరే కృపను మాకు దయచేయండి. వాటిని విని దైవలే బిడ్డలను సహాయం దయచేయండి. ప్రతి ఒక్క మాటలో ప్రభా ఈ భారత దయచేస్తామని అడుగుతూ, భారతతో ప్రార్థన శక్తిని మాట్లాడే విధంగా ఉంచుకుని అడుగుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను తీసుకున్న అంశము యెరూషలేము, జెరూషలేం. అంశము పేరు, టాపిక్ పేరు యెరూషలేం, జెరూషలేం. ఇది ఏ దేశంలో ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. సో నేను ఒక 2 అంశాలను, అంటే ఈ అంశంలో 2 పాయింట్స్ని, 2 ప్రశ్నలని మీ మధ్య ఉంచాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలని నా మనవి. ఏంటి అంటే అది మొట్టమొదటి ఇజ్రాయేలు దేశం. ఇజ్రాయేలు దేశం క్రైస్తవులదా, యూదులదా లేదా ముస్లింలదా? అర్థమైందా? ఇజ్రాయేలు దేశము ప్రపంచమంతా వ్యాపించి ఉన్న క్రైస్తవులదా లేక యూదులదా లేక ప్రపంచ నలుమూలలో ఉన్న ముస్లింలదా? ఎవరిది ఇజ్రాయేల్ దేశం? ఈరోజు మాట్లాడుకోబోతున్నాం దీని గురించి. సో ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉందా క్వశ్చన్? మీకు తెలుసుకోవాలి ఉందా దీని గురించి? తెలుసుకోవాలి ఉందా? సో ఉండాలి. ఏదైనా తెలుసుకోవాలి. ఏ మాట అయినా మనకి నేర్పించేదిగా ఉండాలి. దాని ద్వారా ఎన్నో మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఇజ్రాయేల్ దేశం ఎవరిది అని మనం చర్చించుకోక ముందు అసలు ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న సంతానం ఎవరు? ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న సంతానాన్ని, ఆ ప్రజలని, ఆ గుంపుని బైబిల్లో ఏ విధంగా చెప్పారు? సో నేను చెప్తున్న ఆన్సర్ ఏంటి అంటే దానికి వాగ్దాన పుత్రులు అని బైబిల్లో ఉందానండి. ఏమనుంది బైబిల్లో? వాగ్దాన పుత్రులు, వాగ్దాన సంతానం, వాగ్దాన జనాంగం. ఎవరు వారు అంటే ఇజ్రాయేల్. కానీ మన క్వశ్చన్ ఇక్కడ ఏంటి? ఆ వాగ్దాన జనాంగము ఎవరు అనేది మన ప్రశ్న. అవునా? ఫస్ట్ ప్రశ్న, 2 ప్రశ్న ఉంటాయి కదా. ఆ వాగ్దాన జనాంగము ఎవరు? ఎవరు ఈ వాగ్దాన జనాంగం? చెప్పండి. ఎవరి సంతానము వాగ్దాన సంతానం? అబ్రహాము సంతానము వాగ్దాన సంతానం. నా రెండవ ప్రశ్న, అబ్రహాముకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. మొదటి కుమారుడు ఇష్మాయేలు, రెండవ కుమారుడు ఇస్సాకు. సో ఇద్దరిలో మరి ఎవరి సంతానము వాగ్దాన సంతానము? ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు? ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కరెక్టే. మనకి వాక్యము ఆధారం ఉండాలి. తెరవండి. ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టిన. 7వ వచనంలో మొదటి భాగం ఏముంది? యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదని చెప్పగా అబ్రహాముకి ఏమని చెప్తున్నాడు? ఈ సంతానమునకు ఈ దేశమును ఇస్తానని చెప్తున్నాడు. ఎంతమంది సంతానం చెప్పుకున్నాం? హాగరు ద్వారా కలిగిన ఇష్మాయేలు, శారా ద్వారా కలిగిన ఇస్సాకు. ఇది అబ్రహాము సంతానం. అయితే దేవుడు ఏ సంతానానికి ఇస్తానని చెప్తున్నాడు? తర్వాత ఆది కాండము 18వ అధ్యాయం 17 నుంచి 19. 18వ అధ్యాయం 17 నుంచి 19. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచిన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. చాలు. సో అబ్రహాము తర్వాత వచ్చిన ఏకైక వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకు మాత్రమే. ఇస్సాకు నుంచి వచ్చిన
పుత్రులే ఈ వాగ్దాన పుత్రులు. ఇస్సాకు తర్వాత అబ్రహాం, తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత వచ్చిన గోత్రాలన్నిటితో నింపబడిన జనాంగమే ఇజ్రాయేలులో ఉండిన జనాంగం. అయితే ప్రాక్టికల్ గా మనం ఆలోచించుకున్నాం, నిజంగా ఇజ్రాయేల్లో ఉండేది ఎవరు అనేది అంటే మొట్టమొదటి 3 పేర్లు చెప్తున్నాం. ఎవరెవరి పేర్లు? క్రైస్తవులు, యూదులు, ముస్లింలు. సో 3లో ఒక ఆన్సర్ నాకు చెప్పండి. ఎవరు ఇజ్రాయేలులో వాగ్దాన పుత్రులు? ఎవరు? యూదులు. దీన్ని ఎంతమంది ఏకీభవిస్తారు? క్రైస్తవులు ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ముస్లింలు ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? అలా యూదులు ఎంతమంది? ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి, ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి. యూదులు ఎంతమంది? మీకు దేవుడు మంచి చేతులు ఇచ్చాడు, పట్టకపోతే చేతులు తీసేస్తాడు. ఈ ఎంతమంది? యూదులు. వెరీ గుడ్, 2. క్రైస్తవులు ఎంతమంది? వెరీ గుడ్, ఎంతమంది? ముస్లింలు ఎంతమంది? ఏదైనా కొంత వెరైటీగా ఉంటుంది, అప్పుడే లోపల మనకంటే ఒక ప్రత్యేకత వస్తుంది. వెరీ గుడ్. నిజంగా చెప్పాలి, తెలిసినా తెలియకపోయినా ఏదో చెప్తాను. ఎందుకంటే ఏదో ఒక ఆలోచన మన మైండ్లో ఉంటుంది, ఊరికే చేయత్తాం. ఏదో ఒక ఆలోచన మన మైండ్లో వస్తుంది, అది ఎత్తకపోతే చెప్పకపోతే అది నిజమనుకొని ఉండిపోతాం. నిజమనేది తెలియదు. సో కనుక ఇది ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశము జనాంగం ఎవరిది అంటే యూదులది. ఎవరిది? యూదులది. మీకు వాక్యం వెళ్తున్న కొద్దీ మీకు నిజమైన ఆన్సర్ బయటపడుతుంది. ప్రాక్టికల్గా నేను చెప్తాను. 3000 సంవత్సరాల నుంచి యూదులు చాలా 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 హీనంగా బ్రతికారు, చాలా దరిద్రంగా బ్రతికారు. వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఆరిజిన్, వాళ్ళ పూర్వంలోకి వెళ్ళి చూస్తే చాలా హీనంగా యూదులు బతికారు. 2వ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులని ఓచపోతకి బలయ్యారు. ఎన్ని లక్షల మంది? 60 లక్షల మంది. వారి గతం మొత్తం చూసినట్లయితే వాళ్ళ జీవితం అంతా బానిస బ్రతికే. యూదులంతా బానిస బ్రతికే. ఐగుప్తులో ఉన్నారు, ఆ దేశంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పోలాండ్, ఫ్రాన్స్, గ్రీన్లాండ్, ఇంగ్లాండ్, చెకోస్లోవేకియా, ఈ దేశాలన్నిటిలో యూదులు నివసించారు. అయితే వారి స్వస్థమైన ఇజ్రాయెల్ దేశంలో మాత్రము యూదులు నివసించలేకపోయారు. ఎందుకు అంటే బబులోను ఆ దేశాన్ని చెరపట్టిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఇజ్రాయేలులందరినీ అంటే యూదులందరినీ బయటికి తరివేసింది. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లాచెదురు అయిపోయింది. అయితే ఈ ఇజ్రాయెల్ దేశానికి ఏ సంవత్సరంలో ఇండిపెండెన్స్ వచ్చింది? 1947లోనే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎన్నో సంవత్సరంలో? 1947లోనే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఆ స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చిందా లేకపోతే వాళ్ళు సొంతగా పుచ్చుకున్నదా? ఒకరు ఇచ్చిందా లేదా సొంతగా పుచ్చుకున్నదా? మనకి ఒకరు ఇచ్చిందా మనం సొంతగా పుచ్చుకున్నదా? మన దేశం ఒకరు ఇచ్చినది. ఇంగ్లాండ్ దేశపు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మనకి మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతేనే మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. అయితే ఈ ఇజ్రాయేలీలు, ఈ యూదులు వారిగా స్వంతంగా స్వాతంత్రాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకా ఇది మా దేశము అని చెప్పుకున్నారు. ఇంకా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఏంటి అంటే ఈ యూదులు 1888వ సంవత్సరంలో 1888లో వాళ్ళు ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశారు, ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఏంటి అంటే ఆ మూవ్మెంట్ జయోనిస్ట్ అనే మూవ్మెంట్. ఏ మూవ్మెంట్ అది? జయోనిస్ట్, JONIST. జయోనిస్ట్ అనే మూవ్మెంట్ ని ఈ యూదులు స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ మూవ్మెంట్ వచ్చింది అంటే మన ఇజ్రాయెల్ దేశంలో యూదులు కాకుండా చాలా మంది ఉన్నారు. అయితే మన దేశంలో మన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని ఈ జయోనిస్ట్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమని అంటే ప్రపంచంలో ఉన్న యూదులారా, మీకు మరలా మీ యూదా దేశమే ఆహ్వానం పలుకుతుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే నేను యూదులను, నేను ఇజ్రాయేల్ దేశ పౌరులను అని మీ దగ్గర ఆధారాలు ఉంటే మీకు పౌర శక్తి లేదా పౌర స్థితి మీకు ఇక్కడ కలుగు చేస్తాం, మీరు వెంటనే వచ్చేయండి అని అనౌన్స్మెంట్ జరగగానే
ఫస్ట్ ఆస్ట్రేలియా నుంచి 150 ఫ్యామిలీస్ 1888లో వెంటనే అక్కడికి షిఫ్ట్ అయ్యాయి. అలాగే చాలా దేశాల నుంచి, మన ఇండియాలో ముంబై నుంచి, కేరళ నుంచి యూదులు అనేవారు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అప్పటికి ఆ దేశంలో 1888 వరకు అందరూ పాలస్తీనా దేశం వాళ్ళే ఉండేవారు. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1917 నుంచి 1947 వరకు బ్రిటిష్ వారు ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. ఆ టైంలో ఇంగ్లీష్ భాషే అక్కడ ఎక్కువగా ఉండేది. 1917కు ముందు పాలస్తీనా దేశం వారు పరిపాలించేవారు. అక్కడ వాళ్ళు మాట్లాడే భాష అరబ్ భాష. సో మిక్స్డ్ లాంగ్వేజ్తో, మిక్స్డ్ కల్చర్తో ఇజ్రాయెల్ ఉండిపోయింది. ఆ టైంలో ఈ మూమెంట్ని స్టార్ట్ చేసి మన యూదులు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని వాళ్ళు ప్రయత్నించగా కరెక్ట్గా 1917 టైంకి రేషియో ఎలా ఉంది అంటే ఇద్దరు యూదులు ఆ దేశంలో ఉంటే 4 పాలస్తీనా దేశం వాళ్ళు అంటే 4 అరబ్బీలు ఆ దేశంలో ఉండేవారు. 1947 టైంకి 3:3 రేషియో వచ్చింది. అంటే 3 పాలస్తీనులు 3 యూదులు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు, ఆ రకంగా వర్కౌట్ చేశారు ఆ మూమెంట్ ద్వారా. సో అక్కడ ప్రపంచంలో ఉన్న యూదులందరూ మళ్ళీ ఎక్కడ చేర్చబడ్డారు? ఇజ్రాయెల్ దేశానికి చేర్చబడ్డారు. ఒక గొప్ప పద్ధతి ఇజ్రాయెల్ యూదులు ఇప్పటికీ కోల్పోకుండా నేర్చుకున్నది ఏంటంటే, గతంలో మీకు చెప్పినట్టు గుర్తు. సో ఎప్పుడైతే 1947లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందో వాళ్ళ యొక్క పార్లమెంట్లో ఫస్ట్ రూల్ ఏం పెట్టినారంటే, వాళ్ళ సొంత లాంగ్వేజ్, మాతృభాష హీబ్రూగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ 3000 సంవత్సరాలు వాళ్ళు ఇజ్రాయెల్లో బతకలేదు. ఈ 3000 సంవత్సరాలు ఎక్కడెక్కడో బ్రతికారు. మన ఇండియాలో ముంబైలో బ్రతికారు, మన ఇండియాలో కేరళలో బ్రతికారు, కొన్ని వందల సంవత్సరాలు బ్రతికారు. కానీ వాళ్ళ హీబ్రూ భాషను వాళ్ళు మర్చిపోలేదు. కానీ ఇప్పుడు మనము ఒకవేళ మనకి పిల్లలు పోతే మొట్టమొదటి మన పిల్లలకి అమ్మ నాయన అని నేర్పించాం. మొట్టమొదటి ఏం నేర్పిస్తాం? మమ్మీ డాడీ అని నేర్పిస్తాం. ఎందుకు? ఇంగ్లీష్ మీద మక్కువ, మాతృభాష మీద ప్రేమ తక్కువ. అంటే మన జాతి మీద, మన దేశం మీద ప్రేమ తక్కువ అని ఈ విధంగా మనకు కనబడుతుంది. ఎప్పుడు అది నేర్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రేమ తక్కువ అని కనబడుతుంది. కానీ యూదులు మాత్రం బయట ఏ ఉద్యోగం చేయలేదు, ఎంటెక్ చదవాలి, పిహెచ్డి చదవాలి, ఇంట్లో మాత్రం ఏ భాష మాట్లాడాలి? హిబ్రూ భాషనే మాట్లాడాలి. అంత ప్రాముఖ్యత ఆ భాషకు వాళ్ళు ఇస్తారు. యూదులు ప్రతి దానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. మీరు గమనించినట్లయితే 25% నోబెల్ బహుమతుల్లో ప్రతిదీ కూడా 25% యూదులకు మాత్రమే వస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకుంటే, ప్రతి సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఉండే 100%లో 25% యూదులకు మాత్రమే నోబెల్ బహుమతులు వస్తాయి. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక యూదుడు. ఏం కనుక్కున్నాడు? ఎలక్ట్రిసిటీని కనుక్కున్నాడు. అతను ఒక యూదుడు. ఫస్ట్ హార్ట్ సర్జరీ చేసినటువంటి వ్యక్తి యూదుడు. పెన్సిలిన్ కనుక్కున్నటువంటి వ్యక్తి యూదుడు. వీళ్ళందరూ కూడా యూదుడు. కానీ ప్రపంచంలో వాళ్ళ జనాభా ఎంత అంటే 0.0002%. ఎంత? 0.0002%. వాళ్ళ సంఖ్య ఎంత ప్రపంచంలో? అంతే, 0.0002%. ఎంతమందిలో నోబెల్ బహుమతుల్ని ఎంత పర్సెంట్ గెలుచుకుంటారు? 25% వాళ్ళు గెలుచుకుంటారు. అంటే దేవుడు జనాంగముగా వాళ్ళ మీద గుర్తింపు ఉంది, దేవుడు అభిషేకము వాళ్ళ మీద ఉంది. ఆ గుంపు మీద, ఆ ప్రజల మీద దేవుడు జనాంగముగా పిలువబడతారు. సో కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎవరిది? యూదులది. వాగ్దాన పుత్రుడు ఎవరు? అబ్రహాము సంతానం. అంటే ఇస్సాకు నుంచి వచ్చిన పుత్రులు అబ్రహాము సంతానం. అయితే మీరు ఇంకా బాగా హిస్టరీని చూస్తున్నట్లయితే క్వశ్చన్ వస్తాయి. ఏంటి అంటే అది ఈ దేశము మాది, ఈ దేశము యూదులది కాదు అని ఒకరి ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు. ఎవరు అంటే వాళ్ళు అరబ్బులు, అంటే పాలస్తీనా వాళ్ళు. ఎవరు? అరబ్బులు. ఇస్రాయేల్ దేశం మాది అని ఫైట్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? అరబ్బులు. సో దానికి ఆన్సర్ మన దగ్గర ఉంది. ఏంటి అంటే అది ఎవరి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు? ఎవరి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? అబ్రహాము సంతానం. అబ్రహాము ఏ ఊరు నుంచి వచ్చాడు? ఊరు అనే ప్రాంతం నుంచి, అనే దేశం నుంచి వచ్చేవాడు.
ఇప్పుడు ఆ దేశాన్ని ఏ విధంగా మనం పిలుచుకుంటున్నామంటే ఇరాక్ అని పిలుచుకుంటున్నాం. మనం పిలుచుకుంటున్నాం ఇరాక్ అని మనం పిలుచుకుంటున్నాం. అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. సో అబ్రహాంని ఇరాక్ నుంచి ఇజ్రాయేలుకి దేవుడు పిలిపించాడు. అక్కడే అబ్రహాముకి సంతానాన్ని కలుగజేశాడు. అవునా? అక్కడే సంతానాన్ని దేవుడు కలుగజేశాడు. అక్కడి నుంచి అబ్రహాము సంతానము స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అబ్రహాము సంతానము స్టార్ట్ అయింది. కనుక మనం ఏమంటున్నాం? అబ్రహాము సంతానము ఇజ్రాయేల్ వాళ్ళు వచ్చారు. సో కనుక ఇది ఖచ్చితంగా ఇజ్రాయేలుదే అని మనం ఫైట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎవరు ఎగరెస్ట్ గా ఫైట్ చేస్తున్నారని చెప్తున్నారు? అరబ్బులు ఫైట్ చేస్తున్నారని చెప్పారు. అరబ్బులకున్న ఏకైక మెయిన్ పాయింట్ ఏంటి అంటే అబ్రహాము ఎక్కడో ఇరాక్ నుంచి ఈ పట్టణానికి వచ్చాడు. అంతకన్నా ముందు మేము ఈ దేశంలో నివసించాము కనుక మాకు ఆ రైట్ ఉంది అని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ వాక్యాన్ని ఎవరు కొట్టలేరు. వాక్యంలో దేవుడు చెప్పిన మాటని ఎవరు చెప్పలేరు. కనుక దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటనే మనం విశ్వాసులుగా నమ్మాలి. తాత ముత్తాతలుగా బతికినా ఆ దేశం వారిది కాదు. ఎవరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక ఇజ్రాయెల్ దేశము వాగ్దాన దేశము. ఆ దేశంలో ఉండే పుత్రులు వాగ్దాన పుత్రులు. వాళ్ళే యూదులు. సో కనుక ఒక క్లారిటీ, ఒక క్లారిఫికేషన్, ఒక ఆన్సర్ మీకు కలిగిందని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలో సెంటర్ ఆఫ్ ది సిటీ ఏంటి? యెరూషలేం. సో యేసు క్రీస్తు కరెక్ట్గా ఎక్కడ పుట్టాడు? ప్రపంచం మధ్యలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడంటే యెరూషలేములో పుట్టాడు. అక్కడి నుంచి తన యొక్క వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలని, ప్రపంచమంతా 4 దిక్కుల స్టార్ట్ అవ్వాలని ఎంచి యేసుక్రీస్తు అక్కడే యూదుల అబ్రహాముని అక్కడే గొప్ప జనాంగంగా సృష్టించాడు. ఆ మధ్యలోనే యేసుక్రీస్తు పుట్టాడు. ఇప్పుడు మీకు బాగా ఆలోచిస్తే ఒక డౌట్ రావాలి, ఒక క్వశ్చన్ రైజ్ అవ్వాలి. ఏంటి అంటే ఆ క్వశ్చన్, ఎక్కడో ప్రపంచం మధ్యలో యేసుక్రీస్తు పుట్టాడు కదా. సో యేసుక్రీస్తు వారికే దేవుడు అవ్వాలి కదా, నేను ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నాను అన్న ప్రశ్న కొంతమంది రావచ్చు. నేను అడిగిన తర్వాత మీకు కూడా ఆలోచన రావచ్చు. ఇప్పుడు మన దేశంలో దేవుడిగా చలామణి అవుతున్న కొంతమంది వ్యక్తుల పేరు చెప్పండి. గుర్తి చనిపోయి దేవుడిగా చలామణి అవుతున్న పేరు షిరిడి సాయిబాబా, అవునా? సత్యసాయిబాబా కొత్త సాయిబాబా. వీళ్ళందరూ ఈ దేశంలో పుట్టి శాంతినే మళ్ళీ సేమ్ రిపీట్ చేసి, మనిషిని రిపీట్ చేసి, హింసకి తావివ్వకుండా ఎప్పుడు శాంతి అని చనిపోయారు. మనుషులుగా పుట్టారు, మనుషులుగా చనిపోయారు. కానీ ఏం జరిగింది ఇక్కడ? వారిని దేవుడిగా ఈ దేశపు వారు మాత్రమే, కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే నమ్మాయి. కానీ యేసుక్రీస్తు మన దేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పుట్టాడు, అవునా? కానీ యేసుక్రీస్తు మనం ఎందుకు సేవిస్తున్నాం దేవుడిగా? ఎందుకు సేవిస్తున్నాం? యేసుక్రీస్తు ఎవరు చెప్పుకున్నాడా నేను ఈ దేశపు వాడిని చెప్పుకున్నాడు? ఎక్కడైనా చెప్పుకున్నాడు? బైబిల్లో చదవండి. లూకా సువార్త. ఓన్లీ క్రిస్మస్ టైంలోనే మనం ఈ మాటల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఓన్లీ క్రిస్మస్ టైంలోనే. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు అసలు ఎవరికి సొంతము? క్రైస్తవులకా, యూదులకా, లేకపోతే ముస్లింలకా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నారా, లేదా ఇదిగో ప్రజలందరికీ అన్నదా? ఇదిగో ప్రజలందరికీ అంటే ప్రపంచం అంతటికీ ఆయన దేవుడు, ఇజ్రాయేల్ జనాంగానికి మాత్రమే కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు అందరూ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన కదా సో ఆయన అందరికీ, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అక్కడ చెప్తున్నాడు మొదటి మాటలోనే, ఆయన ఇజ్రాయేలునే ప్రేమించడం అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకమంతటిని ప్రేమిస్తాను అంటున్నాడు. సో కనుక మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిర్ధారించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు యూదుల దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరి దేవుడు, అందరి దేవుడు. మీరు గమనించండి, ఏ మతంకైనా, ఎక్కడి నుంచి వచ్చిన మతంకైనా, ఏ దేవుడికైనా ఇంత ఫాలోయింగ్ లేదు. సో మీరు ఏ కులాన్ని తీసుకోండి, ఏ వర్గాన్ని తీసుకోండి, లేకపోతే ఏ జాతిని తీసుకోండి, ప్రతి జాతిలో కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు. సో కనుక ఆయన అందరి దేవుడు. సో అన్ని మతాలకు అతీతంగా ఉండే మతము, అతీతంగా ఉండే మార్గము యేసుక్రీస్తు తెచ్చిన మార్గము. అందరికన్నా పైన దేవుడు యేసు క్రీస్తు. కనుక ఆయన ఎవరి సొంతం అంటే మొట్టమొదటి మనం చెప్పుకోవాలి, ఆయన నా సొంతము, ఆయన నా సొంతము అని మనం చెప్పుకోవాలి. లోకమంతటికి చెందినటువంటి దేవుడు లోకం వరకు పరిమితము అయిపోకూడదు. ఎవరి వరకు ఉండాలి అంటే నా వరకు ఆ దేవుడు రావాలి. సో నేను సేవిస్తున్న దేవుడు ఫలానా దేశంలో పుట్టాడు, నేను సేవిస్తున్న దేవుడు ఫలానా పరిస్థితుల్లో పుట్టాడు, నేను సేవిస్తున్న దేవుడు ఇలా జీవించాడు, నేను సేవిస్తున్న దేవుడు ఇలా మరణించాడు, నేను సేవిస్తున్న దేవుడు నా కొరకు రాబోతున్నాడు, నేను సేవిస్తున్న దేవుడితో పాటు ఒక క్షణాన్న, ఒక దినాన్న నేను ఆయనతో పాటు పైకి వెళ్ళబోతున్నాను. ఈ నమ్మకము, నా దేవుడు, నా దేవుడు నా సొంతము అన్న నమ్మకం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ దేవుడు మన జీవితం పట్ల కార్యాలు చేస్తాడు. సో యేసుక్రీస్తు దేవుడు ఫలానా యూదుల దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు ఫలానా ముస్లిం దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు ఫలానా పట్టణస్థుడు కాదు. ఆయనదే ఈ భూమి, ఆయనదే ఈ లోకము, ఆయనదే ఈ రాజ్యము. ఆయన ఇచ్చిన ఒక గిఫ్టే మనకి జీవితం. కనుక ఆయన కింద బతికినటువంటి వారు మనం. అంటే మొట్టమొదటి ప్రశ్న, ఇజ్రాయేల్ దేశం ఎవరిది? యూదులది. యూదుల నుంచి వచ్చిన వంశం ఎవరు? ఇస్సాకు వంశం, అబ్రహాము సంతానం. సో ఆ సంతానం ఇప్పటికీ ఇజ్రాయేల్లో బ్రతుకుతా ఉంది. రేపొద్దున మనకి దేవుడు గొప్ప డబ్బులు అనుగ్రహిస్తే, లేదా ఒక ఆధిక్యత ఇస్తే, ఆ గొప్ప పట్టణాన్ని దర్శించుకునే గొప్ప దేవుడు మనకు దయచేయడం కాక. ఆమె హల్లెలూయా. నిజంగా జీవితంలో ఒక్కసారి ఆ పట్టణాన్ని మనం చూడాలి. యేసుక్రీస్తు పుట్టిన పట్టణము, యేసుక్రీస్తు తిరిగిన వీధులు, యేసుక్రీస్తు చెప్పిన స్వార్థ ఎక్కడెక్కడ చేశాడో, యేసుక్రీస్తు చనిపోయిన సమాధి, యేసుక్రీస్తు మరణించిన కొండ, యేసుక్రీస్తు స్వస్థపరిచిన సరస్సు, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రసంగించిన కొండ, ఇవన్నింటినీ కూడా మన కళ్ళతో చూడాలి. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆలోచిస్తే అది గొప్ప దూరమేమి కాదు. నిజంగా మన మనస్సులో ఉంచుకుంటే 66 వయసులో కూడా నువ్వు ఆ స్థలాన్ని చూడగలవు. అది ఒక ఎయిమ్గా పెట్టుకున్నాం, అది ఒక ఎయిమ్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా 10 లక్షలు సంపాదించాలి, వైజాగ్ పట్టణంలో అద్దాలతో మేడ కట్టుకోవాలి, ఓపెన్ టాప్ కార్తో బీచ్ రోడ్లో తిరగాలి అనేది మనం ఏమి ఉండకూడదు. నేను ఒకరికి దీవెనకరంగా జీవించాలి, యేసుక్రీస్తు యొక్క స్వస్థతను చూడాలి. అప్పుడు మన ఆనందానికి అవసరమైనంత ఆనందం అక్కడ కలుగుతూ ఉంటారు. సో కనుక ఇది నా యొక్క ప్రార్థన. రెండవది, పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్లోకి నేను వెళ్తాను. బైబిల్ గ్రంథం నుంచి అంటే కొన్ని మర్మాలు మనకు తెలియాలని నేను బైబిల్ గ్రంథంలో 2 అంశాలు ఎంచుకున్నాను. మొదటి అంశం మీకు అర్థమయ్యే ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. రెండవ అంశం, ఆ పేరు మీరు చాలాసార్లు విన్నారు, చాలాసార్లు వాక్యంలో విన్నారు, కానీ దాని అర్థం మీకు తెలుసా లేదా నేను తెలుసుకొని మీ దగ్గర చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ పేరు అంటే, ఏంటి మీరు విన్న ఆ పేరు అంటే నిబంధన మందసము. ఏంటది? నిబంధన మందసము. అందరూ విన్నారా ఈ పేరు? అందరూ విన్నారా? నోట్ కరా, విన్నారా? విన్నారా? విన్నారు. ఎంతమంది వినలేదు నిబంధన మందసం అనే పేరు? వినలేదు. వాక్యాలు ప్రతిసారి చెప్తా ఉంటారు నిబంధన మందసము గురించి. సో ఏమనుకుంటున్నారు నిబంధన మందసం అంటే? ఒక ఐడియా ఉండదు, చిన్న ఎక్కడో కొత్త ఒక ఐడియా ఉంటుంది. నిబంధన మందసం అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు ఉండేస్తాడు.
దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండే స్థలం అంటే ఏంటి? గుడారం, దేవాలయం. సో నిబంధన మందసము అనేది ఎక్కడ ఉంచబడతాయి అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడతాయి. ఇంతవరకు మీకు ఐడియా వచ్చింది. సరే, అతి పరిశుద్ధ స్థలం మీద నిబంధన మందసాన్ని ఉంచుతున్నారు, అతి పరిశుద్ధ స్థలం మీద ఒక కుర్చీని ఉంచుతున్నారు అని అంటే, సరే కుర్చీ ఈ రకంగా ఉండాలి, ఈ కలర్లో ఉండాలి అని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అతి పరిశుద్ధ స్థలం మీద నిబంధన మందసాన్ని ఉంచుతున్నారంటే ఒక ఐడియా రావాలి కదా. అంటే నిబంధన మందసం అంటే ఏంటి అంటే జాగ్రత్తగా, నిబంధన మందసం అంటే ఏంటి అంటే మనం పూర్వం నుంచి మాట్లాడుకుంటున్న మాట నిజం ఏంటి అంటే, నిబంధన మందసం అంటే ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించి మోషే బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ బాధలు చూడలేక కొండపైకి వెళ్ళి, ఏ కొండని? హోరేబు కొండపైకి వెళ్ళి 2 పలకల మీద ఎన్ని ఆజ్ఞల్ని దేవుడు ఇచ్చాడు? 10 ఆజ్ఞల్ని దేవుడు ఇచ్చాడు. సో ఒకటి ఏంటది? 10 ఆజ్ఞలు గల 2 పలకలు. రెండవది అహరోను చేతిలో ఉండే కర్ర. మూడవది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన మన్నా. ఆ మన్నాని ఏ పాత్రలో అయితే ఉంచారో ఆ పాత్ర. ఇది నిబంధన మందసం. ఒకవేళ 3 చెప్పండి, నిబంధన మందసం అంటే ఏంటో? 10 ఆజ్ఞలు గల 2 పలకలు, అహరోను చేతిలో ఉండేటటువంటి కర్ర, మూడవది మన్నా ఉంచినటువంటి పాత్ర. ఇది నిబంధన మందసం. చాలా మంది చాలాసార్లు నిబంధన మందసం అంటే అదొక ప్రార్థనకు సంబంధించినదేమో, అదొక అగ్నితో సంబంధించినదేమో, అదొక వర్షిప్గా మనం ఉపయోగించుకుంటామేమో అనుకుంటాం. కానీ నిబంధన మందసము వస్తువులతో కూడిన మందసాన్ని నిబంధన మందసము అని మనం అంటున్నాం. సరే, ఈ నిబంధన మందసము ఆ 3 వస్తువులు. అయితే ఎప్పటి నుంచి ఈ పేరు వచ్చిందంటే, ఆ 3 వస్తువుల్ని సొలొమోను రాజైనటువంటి రాజు, ఆ గొప్ప రాజు మొట్టమొదటి ఆలయాన్ని భూమి మీద నిర్మించాడు. ఫస్ట్ టెంపుల్ ఆన్ ది ఎర్త్. సో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు ఆయన. ఆ ఆలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆ నిబంధన మందసాన్ని ఉంచాడు. అంటే ఆ 3 వస్తువులను ఉంచాడు. ఆ 3 వస్తువుల్ని ఉంచాడు. ఇది చరిత్ర, ఇది జరిగినది కథ కాదు. మీరు జాగ్రత్త గమనించాలి. ఆ 3 వస్తువుల్ని ఉంచాడు. ఆ 3 వస్తువులు ఉంచిన తర్వాత ఆ ఆలయాన్ని ఎవరు పడగొట్టేశారు? బబులోను నుంచి వచ్చిన ప్రజలు వచ్చి ఆలయాన్ని ఎరగొట్టేశారు, నేలకి కూల్చేశారు, ప్రజలందరినీ తరిమేశారు. సో అప్పుడు ఆ నిబంధన మందసం మాయమైపోయింది. ఏమైపోయింది? మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలియదు, ఎవరు దొంగలించారో తెలియదు. ఎంత ప్రాముఖ్యమైన వస్తువులు అవి! మోషేకి దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి 10 ఆజ్ఞల పలకలు. కొన్ని లక్షల మందిని, కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని 10,000 సంవత్సరాలు నడిపించిన అహరోను చేతి కర్ర. ఎంతో వింత, అంత అద్భుతం ఇంక ఎప్పుడూ జరగదేమో అలాంటి అద్భుతమైన మంత్రాన్ని ఉంచిన పాత్ర. ఈ 3 ఏమైపోయి మాయమైంది. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కానీ, నెట్లో కానీ, వెబ్సైట్లో కానీ చూసినట్లయితే చాలా వందల కథలు ఆ నిబంధన మందసం కోసం మీరు చదువుతారు. దాంట్లో ఒక కథ ఏంటి తెలుసా? ఈ నిబంధన మందసాన్ని గొల్గొతా కొండపైన యేసుక్రీస్తు శిలువ కింద దాచిపెట్టారు. సో అక్కడే ఉన్న నిబంధన మందసం అని కొంతమంది వాదిస్తారు. సో ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? ఇర్మియా ప్రవక్త నెబో అనే కొండపైన, జోర్డన్ అనే ఊరిలో నెబో అనే కొండపైన దాచిపెట్టాడు ఇర్మియా ప్రవక్త అని చెప్పి అని ఒక బాగా ఇలా కథలు వినపడలేదు. కానీ నిజమేంటో మనకు తెలియాలి. అవునా? నిజమేంటో మనకు తెలియాలి. తెలుసుకుందామా? అది ఎక్కడుంది, అసలు ఉందా లేదా, మాయమైపోయిందా, మాయమైపోతే ఎలా మాయమైపోయిందో మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 3 ఒక్క నిమిషం అందరూ తరగతి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం
16వ వచనం చదవండి. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు, దాన్ని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. ఇందాకలా ఈ మాట చెప్తుంది ఎవరు? ఇర్మియా. ఇందాక ఒక కథ వచ్చింది, ఏమని? ఇర్మియాయే ఒక కొండ దగ్గర దాస్తాడు. కానీ ఇక్కడ ఇర్మియాయే ఏం చెప్తున్నాడు? యెహోవా నిబంధన మందసమని ఇక్కడ చెప్పరు, అది వారి మనస్సుల్లోనికి రాదు, దాన్ని జ్ఞాపకము చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా ఏం అర్థమవుతుందంటే, ఖచ్చితంగా యెహోవా యొక్క నిబంధన మందసము పోయింది. ఏమైంది? పోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సో తర్వాత వచ్చే ప్రజలు దాన్ని ఏం చేసుకోరంట? జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పటిలో ఇప్పటిలో కూడా ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, కానీ మాట ఖచ్చితంగా చెప్పాలి. అప్పట్లో ఇప్పట్లో కూడా మనుషులకు ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే అది ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మోషే ఇజ్రాయిల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత చాలా ఇసుకిస్తారు ఇజ్రాయిల్ మోషేని. ఇసుకిస్తున్నప్పుడు దేవుడు వారికి ఏం చెప్తాడంటే, మోషేకి ఏం చెప్తాడంటే, మోషే దగ్గర కొన్ని పావులు వదిలేస్తాడు. ఆ పావుల పేరు దాంట్లో ఏదో పావులు, నేను మర్చిపోయాను. దానికి ముందు ఏదో పావులు, అదేదో కీడు చేసే పావులే వదిలేస్తాడు. వదిలేస్తే ఆ పావులు చాలా మంది చంపేస్తాడు. ఎవరిని? ఇజ్రాయేలీని చంపేస్తాడు. తర్వాత అందరూ వేడుకుంటారు దేవుడు. ఎవరంటే, దేవా మమ్మల్ని క్షమించాడు. అప్పుడు దేవుడు పట్ల ఏం చేస్తారంటే, మీరు ఒక ఎత్తడి సర్పాన్ని చేయండి. ఆ సర్పం చేస్తే ఆ ఎత్తడి సర్పాన్ని చూసి ఆ పావులన్నీ పోతాయని చెప్తాడు. ఎత్తడి సర్పాన్ని చేయగానే ఈ పావులన్నీ చూసి పావులన్నీ పారిపోతాయి. ఈ ప్రజలు ఏం చేస్తారు? ఆ ఎత్తడి సర్పాన్ని పూజించడం మొదలు పెడతారు. అది అసలు ఎవరు చేశారు? దేవుడే చేయమన్నాడు. కానీ ఆ చేయమన్న దేవుడు వదిలేసి ఈ ఎత్తడి సర్పం వల్ల ఈ పావులన్నీ పోయాయి కదా, ఈ ఎత్తడి సర్పంలోనే ఇది ఏదో గొప్ప లక్షణం ఉంది, గొప్ప శక్తి ఉందని చెప్పేసి ఈ ప్రజలు పూజించడం మొదలుపెట్టేవారు. సేమ్ ఆ ఎత్తడి సర్పాన్ని సొలొమోను దేవాలయంలో కాకుండా దేవాలయం బయట కూడా ఉంచాడు. దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. కొంచెం అది పాతది. కొత్త మన ప్రదేశంలోకి వచ్చేస్తే, మన వాటిలోకి వచ్చేస్తే మన దగ్గర బైబిల్ లేకపోయింది అనుకోండి. పూర్వం ప్రజలు నాకన్నా చిన్నప్పుడు ఏం చేసేవారంటే, ఏ బైబిల్ ఏది లేకపోతే అప్పటి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఏంటి అంటే దినకరణ గారి మ్యాగజైన్, జీఎస్ కాల్స్ మ్యాగజైన్ వచ్చేది. పల్లెటూరులో ఏం చేసేవారంటే, పడుకునేటప్పుడు తల కింద పెట్టేవారు. ఎందుకు అంటే చంద్రగ్రహణం రావని, అది పెట్టుకుంటే ఉన్న అనారోగ్యం పోద్దని, తలనొప్పులు పోతాయని. వాళ్ళు ఏమి నమ్ముతున్నారు? దాన్ని పుస్తకాన్ని, అంటే అది రాసిన దేవుడి కాదు. పుస్తకం పెట్టుకుంటే తలనొప్పి పోతుంది, పుస్తకం పెట్టుకుంటే ఒక పీడకలు అనేది రాదు. సో ప్రజల యొక్క ఆలోచన ఆ విధంగా ఉంది. ఏది చెప్పుకుని ఈ పాయింట్లో మనం వచ్చాం? ఏది మాట్లాడుతూ దానికన్నా ఉంది. ఏది మాట్లాడుకుంటూ నిబంధన మందసం కోసం మాట్లాడుకుంటూ మనం ఈ పాయింట్లోకి వచ్చాము. అయితే వీళ్ళు ఎక్కడ ఈ నిబంధన మందసాన్ని దాచారు అన్న దాంట్లోంచి మనం దీంట్లోకి వచ్చాము. మనం ఎలా ఉండాలి అంటే, ఏదైనా ఒక వస్తువు ద్వారా మనకి మేలు కలిగితే ఆ వస్తువుని సృష్టించినటువంటి వ్యక్తిని బట్టి మనం స్తోత్రాలు చెప్పాలి తప్ప వస్తువుని మనం ఎక్కువ బయటికి తేకూడదు. సో అదేవిధంగా మన పితరులు తప్పు చేస్తారు, ఇప్పుడు చాలా మంది తప్పు చేస్తున్నారు. ఈ నిబంధన మందసం కూడా దేవుడు మాయం చేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఇర్మియా చెప్తున్నాడు ఏమని అంటే, మీరు ఇక మీద ఎప్పుడు దాన్ని చూసి ఉండరు, చూడబోరు, దాని గురించి గుర్తే పెట్టుకోరు అని దేవుడు చెప్తున్నాడు. సరే, ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా దాని నిబంధన మందసం కోసం చెప్పుకోలేదు, మాట్లాడుకోలేదు. ఏదో వాక్యం వస్తే, వాక్యంలో ఒక అంశం వస్తే దాని గురించి మాట్లాడుతున్నాం. సరే, అంటే నిజంగా రేపు పొద్దున కూడా 10 ఆజ్ఞలు గల పలకలు చూస్తాము, అహరోను చేతి కర్ర చూస్తాము, మన్నా పాత్ర కూడా మనం చూస్తాము. మరి అయితే నా క్వశ్చన్, చివరి ప్రశ్న ఏంటి అంటే,